చాలా రోజుల తర్వాత కార్లో కనిపిస్తున్నాను కదా ఇట్లాగా. సో ఈ రోజు వచ్చేసి నా వ్యాక్సిన్ స్లాట్ మాట. సో నేను ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. సో మా ఆర్గనైజేషన్ వాళ్ళే ఇంటర్నల్గా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఇట్లాగా వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో నా స్లాట్ వచ్చేసి 9 to 9:30. సో మేమైతే ఇంకా నా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాము. సో చూడాలి, కొంచెం టెన్షన్గా ఉంది, ఎంతమంది ఉంటారు, క్రౌడ్ ఉంటుందా లేదా అనేది. అండ్ వ్యాక్సిన్ అయిన తర్వాత కూడా కొంతమందికి ఫీవర్, హెడేక్స్ అట్లాంటివి వస్తున్నాయి అని విన్నాము కదా. సో చూద్దాము నాకు ఎలాగ ఉంటుంది అనేది. సో ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాము. చలో. చాలా రోజుల తర్వాత బయట ప్రపంచం చూస్తున్నామేమో, చాలా కొత్తగా అనిపించింది. అండ్ దట్టు ఈ ఐకియా వెళ్ళే రూట్లో అంతా మనకి చాలా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి అన్నమాట. నాకు తెలిసి కరోనా ఫ్రీ అయిన తర్వాత మనం బయటకు వస్తాం కదా, అప్పటికి హైదరాబాద్ అంతా చాలా మారిపోతుందేమో, చాలా కొత్తగా కనిపిస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా మోడిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి, చాలా కొత్త కొత్త ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అలాంటివి. సో చూద్దాము, కొత్త హైదరాబాద్ చూడబోతున్నామేమో కరోనా తర్వాత. సో లాక్డౌన్లో ఉన్నా సరే జనాలు మాత్రం బీభత్సంగా తిరుగుతున్నారు. సో మీకు నేను అది కూడా చూపిస్తాను. క్రౌడెడ్గానే ఇంకా తిరుగుతున్నారు. చూద్దాం ఎప్పటికి మారుతుందో అండ్ ఎప్పటికి కరోనా ఫ్రీ అవుతుందో. ఫేమస్ డిఎల్ఎఫ్ స్పాట్ చాలా రోజుల తర్వాత చూస్తున్నా అసలు. సో ఇది మా ఆఫీస్ క్యాంపస్ మాట. సో చాలా చాలా గ్రీనరీగా ఉంటుంది లోపలంతా. చాలా మిస్ అవుతున్నాము ఇన్ఫ్యాక్ట్ మా ఆఫీస్ క్యాంపస్ని. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వెళ్తున్నామేమో, ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది మా ఆఫీస్ బిల్డింగ్ చూసి కానీ. సో మేము అనుకున్న టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే వచ్చేసామండి. సో మీరు ఇక్కడ చూస్తే వెహికల్స్ ఏమీ పార్కింగ్లో లేవు. లాస్ట్లో కూడా చూపిస్తాను ఎన్ని వెహికల్స్ క్రౌడెడ్గా ఉంటాయో. సో మేమైతే పార్క్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఇది లోపల మాట, ఇట్లాగా ఆర్గనైజ్ చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ అదర్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఒక టోకెన్ సిస్టమ్ అనేది పెట్టారన్నమాట. సో దట్ టోకెన్ నెంబర్ వైజ్ పిలవడం అనేది జరిగింది. పేపర్ వర్క్ కానీ అక్కడ రిజిస్ట్రేషన్ వర్క్ కానీ ఏం లేదు. ఆల్రెడీ మాకు ముందే మెయిల్స్ ద్వారా కమ్యూనికేషన్ అంతా జరిగిపోయింది. సో ఇక్కడికి వచ్చిన వెంటనే హెజల్ ఫ్రీ మాట. వన్స్ మన టోకెన్ నెంబర్ రాగానే మనకి వ్యాక్సిన్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇట్లాగా ఫ్లెక్సెస్ కూడా అరేంజ్ చేశారు సో దట్ అవేర్నెస్ అది క్రియేట్ చేయడానికి. బేసికల్లీ నాకు ఇంజెక్షన్ అంటే కొంచెం భయం. సో అందుకనే వీడియో రికార్డింగ్ అట్లాంటివి ఏం చేయలేదు. జస్ట్ మా హస్బెండ్ కొన్ని పిక్స్ అయితే తీశారు. సో నేను భయంతో కళ్ళు మూసేసాను అనమాట. సో ఆ డాక్టర్ కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా మొత్తం నేను అడిగిన క్వశ్చన్స్కి అన్నీ ఆన్సర్ చేశారన్నమాట. థ్యాంక్స్ టు హెర్ యాజ్ వెల్. సో మేమైతే మొత్తానికి వ్యాక్సిన్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము. చూసారా, స్టార్టింగ్లో అసలు మా కార్ ఒక్కటే ఉంది. ఇప్పుడు మేము బయటకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చినాయి మాట. సో మేము ముందు వెళ్ళడము చాలా మంచిదయింది అనిపించింది. హలో అండి, సో ఇప్పుడే నా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ప్లస్ పాయింట్ వచ్చేసి క్యాంపస్లోనే, అంటే మా కంపెనీ ఆఫీస్ క్యాంపస్లోనే కాబట్టి చాలా ఆర్గనైజ్డ్గా అనిపించింది. అంటే పెద్ద క్రౌడ్గా లేకుండా చాలా సిస్టమేటిక్గా చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే బయట హాస్పిటల్స్లో చూస్తున్నాం కదా, చాలా క్రౌడెడ్ అయిపోయి మీద పడిపోయి అక్కడికి వెళ్తే మళ్ళీ కరోనా తెచ్చుకునేలాగా సిచ్యువేషన్ ఉంది బయట. బట్ ఆఫీస్ క్యాంపస్ కాబట్టి చాలా డీసెంట్గా సిస్టమేటిక్గా ఉన్నది. అండ్ లోపల కొన్ని నేను వీడియో క్లిప్స్ అయితే తీయగలిగాను. ఎందుకు అంటే ప్రొహిబిటెడ్ క్యాంపస్లో కెమెరా అనేది. సో కొన్ని క్లిప్స్ మాత్రమే పర్మిషన్ తీసుకొని నేను తీయడం జరిగింది అన్నమాట. అండ్ మోర్ ఓవర్ నాకు వేసుకునేంత వరకు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అంటే జనరల్లీ నాకు ఇంజెక్షన్ అంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. బట్ వేసుకున్న తర్వాత ఓకే, బాగానే అనిపించింది. సో చూడాలి ఎట్లాగా అవుతుంది నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏంటా అనేది. బట్ అక్కడైతే డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు ఒకవేళ ఫీవర్ వస్తే డోలో వేసుకోమని చెప్పేసి. సో రెడీగా డోలో కూడా పెట్టుకున్నాము ఇంట్లోనే.
సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. వ్యాక్సిన్ వేయించుకోవచ్చా, వేయించుకోకూడదు, లేదు అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పేసి చాలామంది ఆ ఇల్యూషన్లో ఉన్నారు, భయాలతో ఉన్నారు. సో సేఫ్గా వేయించుకోండి. వేయించుకుంటేనే వరల్డ్ అంతా ఈ కరోనా నుండి ఫ్రీ అవుతుంది. సో ఆరోగ్య సేతు యాప్లో కోవిన్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. స్లాట్స్ రావడం అనేది తర్వాత విషయం. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నాకు తెలిసిన లింక్స్, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కి ఉపయోగపడే లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వెయిట్ చేయండి మీ స్లాట్స్ వచ్చేంత వరకు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఆఫ్టర్ వ్యాక్సిన్ కూడా మీరు బయట తిరిగేయద్దు. వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉందాము. త్వరగా ఈ కరోనా నుంచి బయటపడదాము. హలో అండి, ఐఎమ్ బ్యాక్. యాక్చువల్లీ నేను మండే వీడియో పోస్ట్ చేయలేదని చెప్పేసి నాకు ఇన్స్టాలో చాలా మంది పింగ్ చేసి అడిగారు, లైక్ ఎందుకు పోస్ట్ చేయలేదండి ఈరోజు అని. దానికి కొంచెం రీజన్ అయితే ఉందండి. సో యాక్చువల్లీ నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను అని చెప్పేసి ముందు వీడియో క్లిప్స్లో చూపించాను కదా. లైక్ ఫ్రైడే నేను వ్యాక్సిన్ వేసుకున్నాను అనమాట. సో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది, భయపడకుండా ఉంటారు అని చెప్పేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ మండే ఎందుకు చేయలేదు అంటే రెస్ట్ తీసుకున్నాను అనమాట. చాలా మంచిగా రెస్ట్ తీసుకున్నాను. అందుకనే స్ట్రెస్ అవ్వకుండా ఆఫీస్ వర్క్, ఇంటిని మళ్ళీ వీడియో ఎందుకు అని చెప్పేసి మ్యాక్సిమం రెస్ట్ తీసుకున్నా. కానీ ఈరోజు నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మా కంపెనీ ద్వారా వ్యాక్సిన్ అనేది వేయించుకున్నాను అనమాట, నేను మా హస్బెండ్. యాక్చువల్లీ నేను మా హస్బెండ్ ఎవరు ఇండివిజువల్ కంపెనీస్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాము. అండ్ కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నాము. అండ్ బయట కూడా కొన్ని హాస్పిటల్స్కి చెప్పి ఉంచమాట తెలిసిన వాళ్ళు ఉంటే. సో ఎక్కడ ఫస్ట్ మాకు స్లాట్ దొరుకుతుందో అక్కడ వెళ్ళి వేయించేసుకున్నాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఎందుకు అంటే బయట సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కదా, ఎంత త్వరగా వ్యాక్సిన్ వేసుకుంటే అంత బెటర్ అని ఫీల్ అయ్యాము. బట్ లక్కీలీ నా ఆర్గనైజేషన్ నుండి ఫస్ట్ స్లాట్ అనేది బుక్ అయిపోయింది. సో ఫ్రైడే అనేది మాకు టైం ఇచ్చారన్నమాట, 9 to 9:30 స్లాట్కి రమ్మని. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మేము కంపెనీ ద్వారా వేయించుకున్నాం కాబట్టి చాలా ఆర్గనైజ్డ్గా చేశారండి. మీకు కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేయగలిగాను కదా, అది కూడా నేను పర్మిషన్ తీసుకొని షూట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ప్రొహిబిటెడ్ కెమెరా అనేది. సో చాలా ఆర్గనైజ్డ్గా చేశారు, ప్లాన్డ్గా, సిస్టమేటిక్గా ఉంది అన్నమాట. ఒకరి మీద ఒకరు పడుకోవడం కానీ చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా ఉంది. నాకు అది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ వేరే హాస్పిటల్స్కి ఈ సిచ్యువేషన్లో వెళ్ళి అక్కడ క్రౌడ్ని చూసి భయపడే కంటే ఇలా ఆర్గనైజేషన్ ద్వారా వ్యాక్సిన్ వేయించుకోవడం నాకు బెస్ట్, సేఫ్ అనిపించింది అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మేము లాస్ట్ మినిట్లో తీసుకున్న డెసిషన్ కూడా మాకు చాలా చాలా హెల్ప్ అయింది. అదేంటో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఫ్రైడే నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను కదా, లైక్ బాగానే అనిపించిందండి. లైక్ ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock వరకు నాకు బాగానే అనిపించింది. మంచిగా తినేసాము, హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను. లక్కీలీ నాకు ఫ్రైడే డే ఆఫ్ కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికింది. లేదు ఆఫీస్ వర్క్ ఉంటే వేరేలా ఉండునేమో. రెస్ట్ తీసుకున్నాను. సడన్గా ఇంకా 2-2:30 నుండి నాకు కొంచెం తెలుస్తుంది, బాడీలో చేంజెస్ ఏవో తెలుస్తున్నాయి. అంటే డ్రిజీనెస్గా అనిపించడం. ఈ షోల్డర్ రైట్ హ్యాండ్కి చేశారు యాక్చువల్లీ వ్యాక్సిన్ వచ్చేసి. సో ఈ షోల్డర్ అంతా నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎంత పెయిన్ అంటే 3 to 4 hours నాకు ఈ చెయ్యి అనేది ఇట్లా డోర్ వేయడానికి కూడా లెగలేకపోయింది అనమాట. అంత లైక్ పెరాలసిస్ వచ్చిన దానిలాగా అయిపోయింది నాకు చెప్పాలంటే. నాకు ఇంకా అప్పుడు కొంచెం అంటే ఏదైనా మనకి అవుతుంది అని తెలిస్తే కొంచెం భయపడతాం కదా. సో నాకు కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. సో మెయిన్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే లాస్ట్ మినిట్లో యాక్చువల్లీ నేను మా హస్బెండ్ అదే రోజు వ్యాక్సిన్ వేయించుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళాము. బట్ నా హెల్త్ కన్సర్న్ తీసుకొని మా హస్బెండ్ డ్రాప్ అయిపోయారు అనమాట లాస్ట్ మినిట్లో. ఎందుకు అంటే ఇద్దరికి బాగోకపోయి ఫీవర్ కానీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంట్లో వండుకోవడానికి కానీ ఇంటిని మేనేజ్ చేసుకోవడానికి కానీ కష్టమైపోతుంది అని ముందు జాగ్రత్తగా ఆలోచించి తను వ్యాక్సిన్ డ్రాప్ అయిపోయారు ఆ స్లాట్. సో తను సండే వేయించుకున్నారు అనమాట. మాకు అది చాలా చాలా యూజ్ అయ్యింది. ఎందుకు అంటే నాకు 2 to 3 అట్లాగా నాకు కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇంకా తనే కొంచెం మంచిగా
కుక్ చేయడము 2 days కొంచెం ఇంటి పనులు అవి కొంచెం మేనేజ్ చేసుకోవడంలో తను హెల్ప్ చేశారన్నమాట. అది మాకు చాలా చాలా మంచి పని చేసాము అనిపించింది. ఇంకా నాకు ఫుల్ మత్తుగానే ఉన్నానండి. లైక్ ఎట్లా అంటే ఇట్లా పడుకుంటే అట్లా నిద్ర పట్టేసేది నాకు. ఆల్మోస్ట్ లైక్ 8 hours 12 hours అలా పడుకొని పోయాను. ఫ్రైడే అండ్ సాటర్డే కంప్లీట్ రెస్ట్ తీసుకున్నానండి. జనరలీ నేను ఆఫీస్ వర్క్కి కూడా ఎప్పుడు ఎమర్జెన్సీ లీవ్ పెట్టను, బట్ నాకు సాటర్డే నా వల్ల కాలేదు. ఎందుకంటే ఈ హ్యాండ్తో నేను కీబోర్డ్ టైప్ చేయడానికి కూడా నాకు ఈ హ్యాండ్ అనేది రావట్లేదు అనమాట. సో రిస్క్ తీసుకోకూడదు ఈ టైంలో అని చెప్పేసి సో మా హస్బెండ్కి లీవ్ పెట్టామంటే నేను లీవ్ పెట్టేశాను. అది కూడా నాకు చాలా చాలా యూజ్ అయ్యింది. నేను చెప్పేది ఏంటి అంటే వ్యాక్సిన్ వేసుకున్నాక మీరు హడావడిగా పళ్ళు పెట్టేసుకొని ఇంటి పనులన్నీ చేసేసుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి మీ బాడీని స్ట్రెయిన్ చేసుకోకండి. ఎనఫ్ రెస్ట్ అనేది తీసుకోండి, చాలా త్వరగా రికవర్ అవుతారు. సో నేను ఫ్రైడే సాటర్డే మంచిగా రెస్ట్ తీసుకున్నాను. అందుకనే యూట్యూబ్ వీడియో కానీ ఆఫీస్ వర్క్ కానీ అన్నీ పక్కన పెట్టేస్తాను అనమాట. ముందు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మండేకి నేను మంచిగా రికవర్ అయిపోయాను. ఇప్పుడైతే అసలు పెయిన్ లేదు, ఏం లేదు, అంతా నార్మల్ అయిపోయాము. మోర్ ఓవర్ మా హస్బెండ్ సండే వెళ్ళి వ్యాక్సిన్ వేయించేసుకున్నారు హ్యాపీగా, ఎందుకంటే నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి. సో తనకి స్లైట్గా హెడేక్ అనేది వచ్చిందండి, బట్ మేనేజబుల్. ఎటువంటి ట్యాబ్లెట్ యూజ్ చేయకుండా తగ్గిపోయింది. తనకి హాఫ్ డే ఉంది అంతే, మేనేజబుల్ అన్నమాట. సో మా జర్నీ అయితే ఇలాగుంది వ్యాక్సిన్ వేసుకున్నాక. సో ఎందుకు ఇది షేర్ చేసుకుంటున్నాను అంటే వ్యాక్సిన్ వేసుకున్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. మీరు అస్సలు కంగారు పడద్దు. నేను చెప్పేది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు, పనులు కూడా ఎక్కువ ఏం పెట్టుకోవద్దు. సో దట్ హ్యాపీగా రికవర్ అయిపోతారు అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే అందరూ కోవిన్ యాప్లో స్లాట్స్ ఉండలేదు అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశానండి. ఆల్మోస్ట్ 18+ వాళ్ళకి వ్యాక్సిన్ స్టార్ట్ అయింది అని చెప్పినప్పటి నుండి మేము రోజు స్లాట్స్ చూస్తున్నాము. ఎప్పుడు చూసినా స్లాట్స్ ఫుల్ అనే వస్తుంది. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ కానీ వైఫ్ ఆర్గనైజేషన్లో కానీ ఇట్లాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారేమో, ఒకవేళ హెచ్ఆర్తో అది కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఉంటుంది అంటే కనుక మీరు ఇద్దరు కంపెనీస్లోని స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ కోవిన్ యాప్లో యాజ్ యూజువల్గా రిజిస్టర్ అవ్వండి. ఇంకొకటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ మధ్య వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారన్నమాట. సో అటువంటి హాస్పిటల్స్ మీ చుట్టుపక్కల ఏమన్నా కండక్ట్ చేస్తున్నాయేమో అని తెలుసుకుంటే అక్కడ కూడా మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఇంకొకటి నాకు తెలిసిన ఇంకొక టిప్ ఏంటి అంటే టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో స్లాట్స్ ఏ ఏరియాలో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం స్లాట్ అనేది బుక్ చేసుకోగలిగితే కోవిన్ యాప్ యూజ్ చేసుకొని మనకి అలా కూడా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది కోవిన్ స్లాట్ బుక్ చేసుకోవడంలో. సో ఇది ఆ టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు ఇన్స్టాలో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నాకు కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది టెక్ ఛానల్స్ కోవిన్ స్లాట్స్ ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అని చాలామంది చాలా వీడియోస్ చేశారు. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. నాకు జెన్యూన్ అనిపించిన ఒకటి ఏంటి అంటే సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అది మీరు ఏంటి అంటే గూగుల్ క్రోమ్లో ఈ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక కోవిన్ వెబ్సైట్ని ఆ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మీకు వ్యాక్సిన్ స్లాట్ అనేది త్వరగా దొరికే అవకాశం ఉంది అన్నమాట. ఒకవేళ ఏమన్నా డౌట్స్, ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ ఆల్రెడీ చెక్ చేశారు, మళ్ళీ నేను వీడియో చేయడంలో పెద్ద యూజ్ ఉండదేమో అనిపించింది. ఒకవేళ చేయమంటే చేస్తాను, నాకు కమెంట్ చేయండి. లేదు అంటే నాకు ఇన్స్టాలో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పింక్ చేయండి. బట్ ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ ఈ ఎక్స్టెన్షన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా మీరు అందరూ వ్యాక్సినేటెడ్ అవ్వాలనే కోరికతోటే ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ఇన్స్టాలో పింక్ చేయండి, హ్యాపీగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి కొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.